అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఒక పక్కన డబ్బులు కొట్టేస్తున్నారు అన్నమాట. టెన్షన్ గా వెళ్తున్నాను, పదండి చూసేద్దాం. ముందు రోజు అంటే Jan 30th సంగీత్ ఈవెంట్కి వెళ్ళాం కదండి. సో రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1:15 అలా అయిపోయింది, మిడ్ నైట్. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని ఎక్కడక్కడ అందరూ పడుకునేసరికి 2 అలా అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగే లేచి హడావుడిగా పరిగెత్తాలి, ఎందుకంటే 7:30 సమయానికి మట్టి ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడాలి అవిని. సో ఈరోజైతే January 31 పెళ్లి కొడుకుని చేయడం. ముందు వీడియోలో కొంతమంది నోటీస్ చేశారు, చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ కనిపించలేదు అని. వీలున్న వాళ్ళైతే వచ్చారు, బట్ మా వారైతే ఒమన్ నుండి 30th స్టార్ట్ అయ్యారు. ఈరోజు 31 కదా, ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తారు మీకు, ఆయన వస్తారు. మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఒక పక్కన అయితే బ్రేక్ఫాస్ట్లు అవుతున్నాయి, మరో పక్కన అయితే పెళ్లి కొడుకుని చేసే హడావుడి జరుగుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నార్మల్గా వీళ్ళని కూర్చోపెట్టి పెళ్లి కొడుకు, చిన్న పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకుగా ఇక్కడ శిరీష వాళ్ళ అబ్బాయి నిహాల్ కూర్చున్నాడు. అండ్ చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళ అక్షంతలు వేస్తున్నారు. అలానే ఈ వీడియో ద్వారా కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ని మీ అందరికీ కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అలానే ముందు రోజు అయితే బొట్లు పెట్టాం కదా ఊళ్ళోని. సో అలా చాలామంది కూడా ఈరోజు అటెండ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా చూస్తారు మీరు. ఇక్కడ కనిపిస్తున్నది మా పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు. పెళ్లి కొడుకుని చేసే సమయానికి అక్కడ ఒక రోల్ ఉంది కదండి, అందులో కొన్ని పసుపు కొమ్మలను వేసి రోకళ్ళతో నెమ్మదిగా అలా పోటు వేస్తారు. అయిపోయిన తర్వాత అందులో వచ్చేటువంటి పసుపుని ముత్తైదులు అందరూ కూడా తన తాలి బొట్లకి బొట్టు పెట్టుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మ డాడీ వాళ్ళు. వీళ్ళైతే మా అమ్మ బావ వాళ్ళ పేరెంట్స్, మా పెద్ద మేనత్త మావయ్య గారు. ఇక్కడ పందిర్ రాడికి పూజ చేస్తారన్నమాట. ఆ పూజ అయితే జరుగుతుందో, పక్కన డప్పులు అయితే సూపర్ ఉన్నాయి కదా. చూస్తారు కదా, ఇక్కడైతే శిరీష నేను ఇద్దరం కూడా ఇక్కడ రోల్లో ఉన్నటువంటి పసుపులను అయితే పోటేస్తున్నాము. పోటనే అంటారండి, దాన్ని దంచడం అనరు, యాక్చువల్గా పోటేస్తారంటారు. సో ఆ విధంగా ఇంకా పసుపు అయితే బొట్టు పెట్టుకుంటాం తర్వాత. అండ్ అక్కడ ఫొటోస్ అయితే స్టిల్స్ తీస్తారు కదా, మా వాళ్ళందరూ నెమ్మదిగా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి అయితే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అన్నమాట వాళ్ళని. నేనైతే కాస్త అర్లీగానే లేచి ఓపిక చేసుకుని ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. మిగతా వాళ్ళందరి గురించి వెయిటింగ్, వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఈలోపు వచ్చే వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి బ్రేక్ఫాస్ట్లు అవి చేసి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారన్నమాట.
మాకైతే ముగ్గురు మేనత్తలు కదండి, అందులో పెద్ద మేనత్త అండ్ అలానే బేబత్తయ్య లాస్ట్ అత్తయ్య ఉన్నారన్నమాట. మధ్యలో రెడ్ కలర్ శారీ అయితే బుజ్జక్క అండ్ రత్నాలత్తయ్య రావాలి, హైదరాబాద్ అత్తయ్య. అండ్ అంటే వీలుని బట్టి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళైతే నెమ్మదిగా అలా వచ్చారు. ఎందుకంటే చెప్పాను కదా 31st అయితే పెళ్లి కొడుకుని చేయడం అయితే, మ్యారేజ్ 7th కదా, మధ్య మధ్యలో ఇంకా చాలా మంచి మంచి ఈవెంట్స్ ఉన్నాయి. సో దానికి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు అక్కడ దగ్గరలో అలా వచ్చారన్నమాట. హనీ అక్క అయితే ఇంకా వాళ్ళు రాలేదు భీమవరం నుండి, హనీ అక్క అండ్ మౌనిష్ వాళ్ళు అయితేని. ప్రియాంక చెల్లి అండ్ రోజక్క వాళ్ళ ఫ్యామిలీ మేము ఉన్నాము. అలానే కల్కి అనే వాళ్ళు అండ్ మా కజిన్స్ వాళ్ళు ఇంకా చాలా మంది అటెండ్ అవ్వాలి. రమ్య అయితే చిన్న బాబుతో కుదరికి ఇంకా తను రెడీ అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తుంది మా పెద్ద మేనత్త వాళ్ళ అమ్మాయి బుజ్జక్క అండ్ జ్యోతి మాట, తన పేరు మేమందరం బుజ్జక్కి అని పిలుస్తాము. ఉమా బావ వాళ్ళ అక్క మాట. అండ్ అన్నయ్య గారు ఇద్దరు కూడా అక్షంతలు వేశారు. మా చిన్న మేనత్త బేబత్తయ్య అండ్ రత్నాజీ మావయ్య గారు. అంటే ఇటు మా నానమ్మ గారి తరపు నుండి ఇటు మా తాతయ్య గారి తరపు నుండి ఫ్యామిలీలు ఉంటాయి కదా కజిన్స్, అలాగా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారన్నమాట ఇదే రోజు నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ అమ్మ డాడీ వాళ్ళు అయితే మీ అందరికీ తెలిసింది. ఇవన్నీ కూడా ఎందుకు మీకు క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను అంటే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఈ మ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది అన్నది కూడా చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు. ఈస్ట్ గోదావరి పాసర్లిపొడి లంక అనే విలేజ్లో జరుగుతుందండి. దగ్గరలో అమలాపురం అంటే తెలుస్తుంది మీకు. అండ్ ఇక్కడ కనిపించే మిగతా వాళ్ళందరూ కూడా మా డాడీ, మా పెద్దనాన్న, మా చిన్నాన్న వాళ్ళ కజిన్స్ మాట. వీళ్ళైతే మా శ్రీను చిన్నాన్న, స్వరూపిణి చిన్నమ్మ వాళ్ళు. ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, బంధువులు అందరూ కూడా ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు లైన్ గాని. రోజా అక్క వాళ్ళ పిల్లలిద్దరిని రెడీ చేసి తను వచ్చేసింది. అండ్ రమ్య, ప్రియాంక వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. ఓకేనండి, భీమవరం నుండి రోజక్క, ఉమ్మబాబుల ఫ్యామిలీ అందరూ కూడా ముందు రోజు వచ్చారు. అంటే వీళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళం అందరం కూడా ముందుగా వచ్చేసి అటెండ్ అయ్యాము. ఎంతైనా మ్యారేజ్ కదా, అందరూ ఉంటేనా సందడి సరదా అంతా బాగుంటుంది. అండ్ ఎక్కడ వాళ్ళు అక్కడ మరి ఉండిపోతే ఎక్కడ కుదురుతుంది. ఆ సమయంలో పిల్లల స్కూల్స్కి సెలవులు పెట్టి మరి ఉన్నాము.
ఇంకా మిగిలిన రావాల్సిన మా కజిన్స్‌లోని మా మేనత్త వాళ్ళ అబ్బాయిలమాట. వాళ్ళ కోడళ్ళు, మనవళ్ళు అందరూ రావాలి. అండ్ మా కల్కి అన్నయ్య వాళ్ళ తమ్ముడు రమేష్ అన్నయ్య అయితే ఎంగేజ్‌మెంట్ టైంలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను. వాళ్ళైతే ఇప్పుడు జర్మనీలో ఉన్నారు. రావడం కుదరలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదైతే మా కృష్ణ చిన్నమ్మ వాళ్ళ అమ్మగారు, నాని అంటే మా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మమ్మ గారు మాట. వాకల్ గరువులో ఉంటారు. వచ్చే పెద్దవాళ్ళని, బంధువులని అందరినీ కూడా మా చిన్నాన్న, కృష్ణ చిన్నాన్న వాళ్ళు రిసీవ్ చేసుకుని చక్కగా దగ్గరుండి వాళ్ళకి ఏర్పాట్లన్నీ అందుతున్నాయా లేదా అన్నీ చూసుకుని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు అన్నమాట అందరూ కూడాని. అండ్ ఈ హడావుడి పక్కన అంటే అందరూ వచ్చి అక్షింతలు వేసే హడావుడిగా ఉంది కదా, కానీ సమయానికి ఏంటంటే అక్కడ నలుగు అనేది పెట్టాలన్నమాట పెళ్ళికొడుక్కి, అలానే చిన్న పెళ్ళికొడుక్కిని. సో ఆ సమయం మళ్ళీ దాటకూడదని చెప్పేసి మా మేనత్త అయితే నెమ్మదిగా అలాగా కాస్త ఫార్మాలిటీగా రాసి కాస్త పక్కన పెట్టేశారన్నమాట. అండ్ ఆ టైంకి ఏంటంటే నిహాల్ అంటే శిరీష వాళ్ళ అబ్బాయి పాపం ముందు రోజే మేము ఈవెంట్కి అవి వెళ్ళొచ్చాం కదా, సంగీత ఈవెంట్కి. నిద్ర సరిపోక పాపం వాడు మార్నింగ్ లేవగానే నిద్రలో నుంచి లేపి రెడీ చేయాలి కదా, ఏడుస్తూ ఉన్నాడు మాట మేము వచ్చేసరికి. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నిద్ర సరిపోలేదని చెప్పి తను చెప్పేసరికి జాలేసింది. బట్ తప్పదు కదా, ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ తిరిగి రండి క్షణాలు ఇవన్నీ కూడాని. సో ఇక్కడైతే ఇది మొదలు పెట్టేశారు మా పెద్దమ్మ. అండ్ అలానే మా మేనత్త వాళ్ళు కూడా నలుగు అవి పెడుతున్నారు. కొబ్బరి నూనె, నలుగు పిండి, పసుపు వీటన్నింటితోటి చక్కగా నలుగు అనేది రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫార్మాలిటీగా ఫాలో అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోగ్రాఫర్ అయితే స్టిల్స్ తీస్తున్నారు. సో వాటికి తగ్గట్టుగా మేము అందరం కూడా ఫాలో అయిపోవాలన్నమాట. లేదు అంటే పాపం ఆయన చాలా ఇబ్బంది పడిపోయేవారు. లేదండి ఇలా చేయాలి, అలా చేయాలి, ఫేస్ ఇలా పెట్టండి, అటు ఇటు అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా పక్కన ఆ హడావిడి. అండ్ అవన్నీ కూడా ఒక్కొక్కరుగా అలాగా పసుపు అండ్ ఈ నలుగు ఇవన్నీ కూడా రాసినాం అన్నమాట. అండ్ అంటే ఆ టైంలో పిల్లలకి అసలు అలాంటివి నచ్చవు కదా ఎంతైనా కానీ. సో నిహాల్కి అయితే ఇంకా వామిట్ అయిపోతుంది అన్నమాట అవన్నీ చూసి. బాబు నాకు రాయకండి అది ఇది అని అంటే జస్ట్ ఏదో ఫార్మాలిటీగా వాడికి ఏదో రాయడానికి ట్రై చేస్తుంటే ఫేస్ అలా పెట్టాడని చెప్పి ఇంకా రాయలేదులేండి, ఏదో లైట్గా రాసామంతే. సో పెళ్ళికొడుకు ఎవరు అని చెప్పి ఇంకా కొంతమంది అర్థం కాక కమెంట్స్ అడుగుతున్నారు. మా డాడీ వాళ్ళ అన్నదమ్ములు నలుగురండి. పెద్దనాన్న గారికి 2 అబ్బాయిలు, కల్కి అన్నయ్య, రమేష్ అన్నయ్య. అండ్ సెకండ్ అయితే మా డాడీ మాట. మా డాడీకి 4 అమ్మాయిలమే. అండ్ హనీ అక్క, రోజా అక్క, నేను, ప్రియాంక. అండ్ థర్డ్ అయితే కృష్ణ చిన్నన్న, శిరీష, నానాజీ. అండ్ లాస్ట్ శ్రీను చిన్నన్న వాళ్ళకైతే 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, సతీష్, రమ్య, మణికంఠ. ఇదండి. అండ్ ఈ 4 అన్నదమ్ములకి కలిపి 3 అక్క చెల్లెళ్ళు, పెదమనత్త, ఉమ్మబావ వాళ్ళ అమ్మగారు. అండ్ తర్వాత రత్నాలత్తయ్య, హైదరాబాద్ అత్తయ్య మేము అప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు చూసుంటారు. సో లాస్ట్ మేనత్త అయితే ఇక్కడ బేబత్తయ్య కనిపిస్తున్నారు కదా, వీళ్ళండి మా నానమ్మ తాతయ్య వాళ్ళ సంతానం. అక్కడ నలుగు రాస్తూ అంటున్నాను అనమాట, ఉంగరాలు ఏమైనా తీసేసుకోమంటావా అంటే ఎంగేజ్మెంట్ ఉంగరం తప్పించి మిగతా అన్నీ పట్టుకెళ్ళిపో కావాలంటే అంటున్నాడు మా తమ్ముడు అయితే. ఓకేనండి, ఇంకా మిగతా వాళ్ళందరం కూడా ఎవరైతే బ్యాలెన్స్ ఉండిపోయి వాళ్ళందరూ కూడా నలుగులు రాసి అక్షంతలు వేస్తున్నాము. అండ్ ఫోటో స్టిల్స్ కూడా తీస్తున్నారని చెప్పాను కదా, నెమ్మదిగా ప్రియాంక చెల్లి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు.
చూసారు కదండి, కుంకుడుకాయ రసం వేసేసి మా తమ్ముడికి అందరూ కలిపి తలంటి పోసేస్తున్నారు. అండ్ పాపం కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. ఈ రోజుల్లో మరి ఇవి తప్పవు కదా, ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫాలో అవ్వాలని చెప్పాను కదా. షాంపూస్ పెట్టుకుని స్నానాలు చేయడాలు వేరు, కానీ ఇలాంటి సందర్భంలో ఏంటంటే చక్కగా కుంకుడు రసంతో అలా అందరూ కలిపి తలంటి నలుగై పెట్టేశారు కదా ఆల్రెడీ, ఇంకా స్నానం చేయిస్తారు. చూస్తున్నారు కదండి, బిందులు పోసేస్తున్నారు మా తమ్ముడికి అయితేనే. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడంటే మా తమ్ముడు కూడా అసలు మామూలుగా కాదు. ఇలాంటి రోజులు మళ్ళీ రావు, ఎంజాయ్ చేయరా అంటున్నమాట మేము అందరం కూడా పక్క నుండి. సో అలా చక్కగా తల స్నానాలు అవి చేయించేస్తారన్నమాట. నలుగు స్నానాలు అవి పూర్తి అయిపోయిన తర్వాత తమ్ముడు చక్కగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన తర్వాత ఇంకా వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేస్తారన్నమాట. పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకు అంటే చిన్న పెళ్లి కొడుకుని. సో వాళ్ళకి మళ్ళీ కాళ్ళకి పారానీలు అవి పెట్టి పెళ్లి బొట్లు అవి పెట్టాలి. ఇంట్లో పూజ అయితే ఉదయాన్నే చేసేసారు చిన్నమ్మ అయితేనే. అండ్ అలానే ఊళ్ళో నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇవ్వాలి కదా, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ల దగ్గర తీసుకొచ్చాము. అందరూ బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నారు. ఇక్కడైతే వైజాగ్లో ఉంటారన్నమాట మా పెద్దమ్మ వాళ్ళు. వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, ఒక్కొక్కరిని పరిచయం చేసే గ్యాప్లోనే స్కిప్ అయిపోయి నెక్స్ట్ క్లిప్పింగ్స్కి వెళ్ళిపోతుంది. అందుకోసం నేను చాలా వరకు మా డాడీ వాళ్ళ కజిన్స్ అని చెప్పేస్తున్నాను. సమయం వచ్చినప్పుడు నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక్కడైతే నిహాల్ని చూస్తుంటే మా కిషాన్ బంగారమే గుర్తొచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పెట్టుకుంటాడు అన్నమాట, బుంగమూతి పెట్టుకుంటాడు వాడికి నచ్చని పని ఏదైనా చేస్తూ ఉంటుంటే. ఇక్కడ మా డాడీ, పెదనాన్న, బావ వాళ్ళు ఏమంటున్నారంటే ఊళ్ళో నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తారు కదా, అంటే ఈ హడావిడంతా అయ్యే లోపు వాళ్ళు వెయిటింగ్లో ఉంటున్నారు కదా, తొందరగా కానివ్వండి అని చెప్పి హడావిడి చేసేస్తున్నారు అన్నమాట అక్కడ. చూస్తున్నారు కదండి, పెళ్లి కొడుకుని చేయడం అంటే పెళ్లి బొట్టును పెట్టడమేనండి అసలైన హడావిడి మాట. పెళ్లి బొట్టు అయితే పెట్టేశాము. ఇంతకు ముందు వరకు అయితే ఉండదు, ఇంకా పెళ్లి బొట్టు ఇప్పుడు మొదలవుతుంది. ఈ రోజు నుండి అంటే ఈ Jan 31 నుండి కూడా Feb 11th వరకు కూడా ఇంకా పెళ్లి బొట్టు కంటిన్యూస్ గా ఉంటుంది అన్నమాట మా తమ్ముడికి, చిన్న పెళ్లి కొడుకుని. ఇక్కడ మనం తమ్ముడిని పెళ్లి కొడుకుని ఎలా చేస్తున్నామో అక్కడ మా మరదల్ని కూడా పెళ్లి కూతురుని చేస్తారన్నమాట అదే సమయానికి, అదే రోజు నాడు. అండ్ ఇంకా పెళ్లి కొడుకుని అలానే ఈ చిన్న పెళ్లి కొడుకు నిహాల్ని కూర్చోబెట్టిన తర్వాత అగైన్ అందరూ కూడా అక్షంతలు వేస్తారు. వీళ్ళు వచ్చేసి మా డాడీ వాళ్ళ మేనత్త గారు కూతురు, అల్లుడు మాట. శివయ్య పెదనాన్న గారు అలానే వెంకటలక్ష్మి పెద్దమ్మ వాళ్ళు వైజాగ్లో ఉంటారు అన్నాను కదా వీళ్ళే. సో ఇంకా తర్వాత వీళ్ళైతే మా కృష్ణ చిన్నమ్మ వాళ్ళ పుట్టింటి తరపు నుండి వచ్చిన బంధువులు. పర్టికులర్గా ఇలాగా నేను కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఉంటారు కదా అమ్మమ్మ గారు వాళ్ళ చెల్లి వాళ్ళు, కోడళ్ళు, కొడుకులు అండ్ అలా వాళ్ళ కూతుర్లు, వాళ్ళందరూ అలా మిక్సింగ్లో ఉంటారు కదా, ఆ విధంగా ఉన్నటువంటి బంధువులు.
సో ఇక్కడ మేమేదో స్టిల్స్ తీయించుకుందాం అని అనుకుంటున్నాము. శిరీష్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసింది, తొందరగా తీయండి అందరూ వెనకాల వెయిటింగ్లో ఉన్నారు అని. సరే మేము ఏదో కాస్త స్టిల్ ఇస్తుంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా కొంచెం క్లమ్జీ అవుతుంది. అందుకోసం ఇంకా ఆయన అయితే 1 2 3 స్టార్ట్ అని అంటాను, అప్పుడు అనండి అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా సేపు ఫాలో అయ్యాము. ఈ లోపు మా అక్క మిస్ అయింది ఎక్కడో. ఓకేనండి, సత్యనారాయణ గారు అయితే మీ అందరికీ తెలుసు కదా, సంక్రాంతి సమయంలో చూస్తూ ఉంటారు కదా. సో మ్యారేజ్ టైంలో కూడా ఇంకా ఈ 12 days కూడా ఆయనే మాట కుకింగ్కి సంబంధించి చూసుకోవడం. నాన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. హలో అండి, గుడ్ మార్నింగ్. సో టైం అయితే కరెక్ట్గా 9 అయింది. పిల్లల్ని లేపుదామని చెప్పి వచ్చి చక్కగా వాళ్ళని ఫ్రెష్ అప్ చేస్తాను. వాళ్ళైతే రెడీ అయిపోయారు. అంటే లేట్గా వచ్చాం కదా నైట్. సో వాళ్ళు పడుకుని ఉన్నారు, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. నెమ్మదిగా లేచి రెడీ అవుతారులే అని చెప్పేసి నేనైతే మార్నింగ్ అవన్నీ కూడా ఇంక అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి వీడియోస్ అన్ని షూట్ చేసుకుని వచ్చాను అనమాట. వీళ్ళు గ్యాప్లో అయితే చక్కగా రెడీ అయిపోయారులేండి. ఇక్కడైతే పూర్ణం బూరెలకి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఓకేనండి, హైదరాబాద్ నుండి అయితే వెంకటేశ్వరరావు మావయ్య గారు అయితే వచ్చేసారు. అంటే మా రెండో మేనత్త గారి హస్బెండ్ అనమాట. ఆయనే మా హస్బెండ్ పెదనాన్నగారు అబ్బాయి కూడా. ఇంకా అందరూ ఒక చోట ఉన్నారంటే సందడిగా సరదాగా ఫొటోస్ అవి తీయించుకోవడం సరదాగా ఉంటుంది కదా. అండ్ పిల్లలిద్దరు కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు కదా, బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే పదండి అన్నాను. అండ్ ఇక్కడైతే తమ్ముడు పూజ చేస్తున్నాడు, పూజ చేయిస్తారు అన్నమాట ఇప్పుడు కాసేపు. సో ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా మా డాడీ వాళ్ళ కజిన్స్ అన్నమాట. అండ్ మా బేబత్తయ్య వాళ్ళ వియ్యపురాలు అన్నమాట, ఆరెంజ్ శారీలో ఉన్న ఆవిడ. సో రిత్విక్ కిషాంత్ వాళ్ళ గురించి అమ్మ అయితే మార్నింగ్ నుండి వెయిటింగ్. అంటే లేట్గా వచ్చారు కదా, లేట్ నైట్ అయింది కదా అని చెప్పి వాళ్ళని ఇంకా లేపలేదు. సో నెమ్మదిగా అలా ఫ్రెష్ అప్ అయ్యారు, ఫొటోస్ తీయించుకుంటున్నారు అనమాట.
ఇక్కడైతే ఇందాక శివయ్య పెద్దనాన్న గారు వాళ్ళు అన్నాను కదా, వెంకటలక్ష్మి పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లల మాట, అమ్మ జక్క బేబక్క వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఇదే వంకతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ పరిచయాలు చేసిన అర్థం అవ్వకపోయినా మా వాళ్ళందరికీ అర్థమవుతుందిలేండి. అక్క చెల్లెలు అందరం కూడా దగ్గరే ఉండి తమ్ముడికి పూజ విషయంలోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెల్ప్ చేస్తున్నాము. విషయం ఏంటంటే నేను అక్కడ ఉన్నంతసేపు కూడాని మా కజిన్ రమ్య అయితే అస్సలు రాలేకపోయిందన్నమాట. నేను అనుకోకుండా ఇంకా మా వారు కాల్ చేశారని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి రమ్య అక్కడికి వచ్చిందంట. అయ్యయ్యో అలా ఎలా మిస్ అయిపోయాను, నాకు కబురైనా పంపించాల్సిందని అనుకున్నాను. నేను వచ్చే గ్యాప్లో తను ఇంటికి వెళ్ళిపోయింది. అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అయిపోయింది. బట్ వాళ్ళైతే ఫొటోస్ తీయించుకున్నారు. ఆ ఫొటోస్లో నేను మిస్ అయిపోయాను. ఇలానే ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి, ఏంటో అర్థం కాదని అనిపిస్తుంది. బట్ తను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది. నేను ఇంకా ఆ బిట్స్ని ఇంక్లూడ్ చేయడానికి కూడా చాలా ట్రై చేశాను, ఇంకా అవ్వలేదు. అంటే నేను తప్ప ఇంకెవరు వీడియోస్ షూట్ చేయరు కదా అక్కడ. అండ్ అందరికీ కూడా అక్కడ తాంబూలాలు అవి అందిస్తూ బొట్టు పెడుతున్నారు అన్నమాట పెద్దమ్మ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఫోటో స్టిల్స్ అయితే తీస్తున్నారు చిన్నాన్న చిన్నమ్మ తమ్ముడుని. బట్ ఈ ఫోటోలో ఏదో మిస్ అవుతుందని చెప్పి మేము అందరం కలిపి శిరీష నుంచో పెట్టేశాము. ఇప్పుడు ఈ ఫోటోకి సంపూర్ణంగా అందంగా నిండుగా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే ఇదంతా ఒక టోటల్ ఫ్యామిలీ కాబట్టి. శిరీష వాళ్ళ హస్బెండ్ తేజ గారు అయితే ఆయన రాలేదు. బావగారు అయితే అప్పుడు తిరుపతి ఆ టైంలో అలాగా ఆయన దర్శనాలకు వెళ్ళారన్నమాట. అరుణాచలం ఇవన్నీ కూడా చూసుకుని అటెండ్ అవుతానన్నారు. వీడియో షూటింగ్స్ తోటి లోపల నేను బిజీగా ఉంటే మా వాళ్ళందరూ బయట కూర్చుని మంచిగా కాలక్షేపంతో కబుర్లు చెప్పుకుంటున్నారు. భలే అనిపించింది నిజంగా. అండ్ ఒక పక్కనైతే వంటకి సంబంధించి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఓకే అదరగొట్టాలండి వంటలో.
సో ఆ టైంలో సమ్మర్ నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా అందరికీ కూడా కూల్ డ్రింక్స్లు, కూలింగ్ వాటర్స్ ఇవన్నీ కూడా సప్లై చేసేస్తున్నారు అనమాట. అండ్ యాక్చువల్గా మా వారైతే ముందు రోజు 30th స్టార్ట్ అయ్యారు ఒమన్ నుండి అని చెప్పాను కదా. ఈరోజు 31st కదా. ఈ రోజు అయితే ఆయన ఆల్రెడీ ఫ్లాట్ దగ్గర దిగడం, వీడియో షూటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైం నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ టైం అయితే నేను ఇంక ఇక్కడే ఉన్నాను కదా. ఆల్రెడీ ఆ టాపిక్స్కి సంబంధించి మేము డిస్కస్ చేసుకున్నాము. ఇంకా పెళ్లి కొడుకుని చేసే టైంకి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను కదా అని. సరే నేను ఫ్లాట్కి వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి నెమ్మదిగా నేను జాయిన్ అవుతానని అన్నారన్నమాట. ఆయన గురించి అందరం వెయిటింగ్ మాట. ఒకసారి ఆయనతో కాల్ మాట్లాడదాం అని చెప్పేసి కాల్ మాట్లాడి వస్తే ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తున్నారు ఆయన అని చెప్పి అన్నారు. మేమందరం కూడా వెయిటింగ్. ఈ క్లిప్పింగ్స్ తర్వాత ఇంకా వచ్చేటువంటి నెక్స్ట్ క్లిప్పింగ్ అదే మాట. చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ కాకుండా. చాలా బాగా అనిపిస్తుంది కదా ఎంతైనా ఫస్ట్ లుక్ ఆఫ్టర్ 3 monthsకి ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ లోపు అయితే మేము అందరం కూడా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఫొటోస్, వీడియోస్ ఇంకా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి కదా, ఎక్కడ లేని కబుర్లు అనే చెప్పుకుంటూ ఉంటున్నాం అన్నమాట. పైగా ఇలా పెళ్లి కొడుకుని చేసిన రోజుకి మ్యారేజ్కి మధ్యలో 1 week గ్యాప్ ఉండడం వలన ఎవరు కూడా మా వాళ్ళు సరిగా అటెండ్ అవ్వలేకపోయారు. అదే ఒక రోజు ముందు 2 రోజుల ముందు అయి ఉంటే అందరూ ఉండేవాళ్ళం, కజిన్స్ అందరం కూడా. ఇంకా చాలా చాలా హ్యాపీ ఉండేదని అనిపించింది. బట్ ఏం చేస్తాంలేండి, దగ్గరలో ఇంకా వాళ్ళు ఎలాగో రావడం అన్నీ కూడా రోజులు కంప్లీట్ అయిపోయినాయి. బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే. పక్కన బటర్ఫ్లై చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తోడల్లోళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు, బావ వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. లాస్ట్ని కనిపిస్తుంది శ్రీను చిన్నాన్న గారు వాళ్ళ పెద్ద అబ్బాయి సతీష్. సో మా వారు వచ్చేస్తున్నారు, పదని చూసేద్దాం. పద అంటారే ఎక్కించుకోవాలి కానీ. అవునా? హాయ్ బాబా. హాయ్ మా. నేను అమ్మానం చేశాను. అమ్మో జర్కులు ఇచ్చారు, జర్కులు. హై వెల్కమ్ వెల్కమ్. ఇట్లా గడ్డ మించుతారా? నల్లగా ఉంది అక్కడ. అదే అదే నల్లగా ఉందని చూస్తా. చెప్పు చూసారు కదా మా వారైతే వచ్చేసరి ఇంకా అందరూ నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు పలకరించేస్తున్నారు. కిషాంత్ డాడీ వచ్చారుదా. మా వారు ఎప్పుడు వస్తారా అని చెప్పి అందరికంటే ఎగ్జైట్ అయ్యి ఎక్కువగా వెయిట్ చేస్తుంది అయితే రిత్విక్ మాట. చాలా ఎగ్జైట్ అయిపోయాడు. చూసారు కదా వచ్చిన వెంటనే వాళ్ళ డాడీకి హాయ్ చెప్పాడు. ఎక్కడికి వచ్చినా వచ్చేది బాగా చెప్పావు, చేసేది అది. మా కిషాంత్ బంగారం చేసే అల్లరి గురించి చెప్పుకుంటున్నాము. పిల్లలు కాకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు, అల్లరి చేస్తే గుర్తుండిపోయేలా ఉండాలని. ఎలా జరిగింది జర్నీ? సూపర్ జర్నీ, అదిరిపోయింది. వాటర్ తీసుకుంటారా? వాటర్ తీసుకొస్తాను. రెడీమేడ్ అమ్మా చేయించారు? అది ఇది కుట్టించారు, ఇది రెడీమేడ్. యాక్చువల్గా రెడీ అంటే మొత్తం నేను వెళ్ళి చేస్తే ఫోటో వేసి పంపిస్తే అయిపోయినట్టు. నేను రాత్రి మా దగ్గర లేదు, మీరు ఫస్ట్ టోల్ గేట్ లో చేంజ్ చేసుకున్నాను. మా వారికి నేను వాటర్ తీసుకొచ్చే గ్యాప్లో వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ టైంలో మా వారు సఫారీ కార్ అయితే బుక్ చేశారన్నమాట. దానికి సంబంధించి మాట్లాడుతున్నారు అన్నమాట. మా వారైతే కార్ విషయంలోనే సర్ప్రైజ్ చేద్దాం మాకు అని అనుకున్నారు. బట్ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మ్యారేజ్ ఈవెంట్స్లో ఉన్నాం కదా అండ్ కాస్త ప్రిపరేషన్స్లో ఉంటారు. ఇలా కాదు మనం ఏదైనా సర్ప్రైజ్ చేసామంటే వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ప్లానింగ్ చేంజ్ చేసుకుని మాకైతే ఇంకా మ్యాటర్ లీక్ చేస్తారన్నమాట. ఆయన ఇలా కార్ అయితే బుక్ చేశాను అండ్ కాకినాడ షోరూమ్కి వెళ్ళాలి మనం ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ అని చెప్పి అన్నారన్నమాట. అంటే అక్కడ డెలివరీ టైంకి తీసుకోవడానికి అవి వెళ్ళాలి కదా కాకినాడ, అందుకోసం ఇంకా టాపిక్స్ అయితే కాసేపు డిస్కస్ చేసుకున్నారు. సో యాక్చువల్గా మ్యారేజ్ టైమింగ్స్లోనే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ అనేది పెట్టాను కదా, అవన్నీ న్యూ సఫారీ కార్ అని చెప్పేసి. ఆ టైంలో తీసుకున్నటువంటిది నేను మీకు ఇంకా పోస్ట్ అనేది ఫాస్ట్గా పెట్టేశాను. లేట్ అవుతుంది, ఇంతకు మించి ఇంకెప్పుడు పెడతాను అని చెప్పి. సో అప్పుడే నేను పోస్ట్ అనేది రివీల్ చేస్తాను మీకు. అండ్ అందుకోసం ఇంకా అందరం కూడా లంచ్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని నెమ్మదిగా ఇక్కడ 3:30కి అలా 3కి స్టార్ట్ అవ్వాలి, 5కి మాట. 5 దాటిన తర్వాత మంచి టైం ఉంది మాట, ముహూర్తం ఏమి ఉంటాయి కదా డెలివరీ టైం కూడా. సో అలా మేము కాకినాడకి రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా అర్లీగానే లంచ్ అది చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము.
ఈ రోజు గురించి మా వారైతే చాలా వెయిట్ చేశారు. దేనికైనా సమయం పడుతుంది అంటారు కదా, సో ఆ సమయం రానే వచ్చేసింది అనమాట. ఆయన డ్రీమ్ కార్ అనమాట సఫారీ. అనుకున్న టైంలో అనుకోని కారు తీసుకోవాల్సి వచ్చింది అనమాట. బ్రీజా తీసుకున్నాము ఒక 6 to 7 years బ్యాక్. మాతో జర్నీ చేసింది బ్రీజా కార్ అయితే, బట్ ప్రెసెంట్ అయితే ఇంకా సఫారీ తీసుకున్న టైం వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా, మొత్తం మీద మీ డ్రీమ్ సక్సెస్ అయిపోయింది. సఫారీ కార్ తీసుకోవాలనుకున్నారు, మీది మీ ఎస్పెషల్లీ మీది సఫారీ కార్ కొనాలన్నారు, కొనేసారు. మా అక్కకి బిగ్ సర్ప్రైజ్. నేను ఎప్పుడో చెప్పాను నాకు ఫస్ట్ నుండి బ్లాక్ కలర్ కార్ నెంబర్ ఏంటంటే కార్ నెంబర్ ఏమనుకోలేదు. నువ్వేమన్నా 50,000 స్పాన్సర్ చేస్తే ఫ్యాన్సీ నెంబర్ ఏం వెనకాల గ్లాస్ మీద స్పాన్సర్ బై ప్రియాంక నంబర్ అని రాయిస్తాను. సూపర్ పేరు ఉంటది కార్ మీద. 50,000 చేస్తుందండి. అది నేను అదే ప్లాన్. అదేం చేస్తే కిషాంత్ చెప్తారే నెంబర్ పేరు కోకేరని, ఎవరు ఏమనలేదు. అది హ్యాపీ అయిపోయింది చూసిన తర్వాత. ఇంక తర్వాత రిమూవ్ చేసేయడం ఇంకా అంత మించి చేసేదే ఉంది. అంటే ఒక్క రోజుకి మాత్రమే నీకు చూపించడానికి మాత్రం టెంపరీ. ఇదేనండి నెంబర్ 6399 కదా. అదే మీ డాడీ ఏమన్నా 10 లక్షలు ఇస్తే అత్తవారి ఆర్థిక సహాయంతో నేను ఇది ఇంకా బాగుంది. ఇంకా మా వారు ఉన్నారంటే తమాషాలు, జోక్స్ ఇంకా అన్ని మొదలైపోతాయి అన్నమాట. ఇంకేదో ఒక డైలాగులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. సో ఇదండి, ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా, మార్నింగ్ నుండి ఆ లుక్లో ఉండిపోయాము. ఇంకా డ్రెస్సింగ్ చేసుకునే సమయం కూడా లేదు. వీడియోస్ అన్ని షూట్ చేసి అందరూ అలా కూర్చునే సమయానికి ఇంత ఈయన వచ్చారు కదా. టైం అయితే అప్పుడు 12:30 అలా అయ్యింది. ఒకసారి అందరినీ మీట్ అవడానికి వెళ్తున్నారు అనమాట మా వారైతే. ఇంక మా అందరితో మాట్లాడడం అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట. పెళ్లి హడావుళ్ళు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి చిన్నాన్ని మీట్ అయితే అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు, ఎలా జరిగింది జర్నీ, మీరే మిస్ అయ్యారు, బాగానే వచ్చారు పెళ్లి సమయానికి అని చెప్పి మా చిన్నాన్న మాట్లాడుతున్నారు. సో ఆ రోజు అయితే ఇంకా విందు విషయంలో అయితే తగ్గేదేలే, చాలా అద్భుతంగా చేశారన్నమాట భోజనాలు అన్నీ కూడా. ఒక పక్కన భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా వారు బూరు తింటూ కబుర్లు వేస్తున్నారు అక్కడ. సత్యనారాయణ గారు అయితే సంక్రాంతి వీడియోస్తో బాగా ఫేమస్ అయిపోయారు. ఎవ్రీ ఇయర్ ఈయనే కదా కుకింగ్ అనేది చూసుకునే దాన్ని కూడా. సో దానివలన చాలా బాగా అందరం కూడా పలకరిస్తాం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ వేడి ఆయిల్ అయితే బూరెలు చేసేస్తున్నారు ప్రిపరేషన్స్. ఇంతలో మా వారైతే మా ఇంటికి వచ్చేసారన్నమాట. అమ్మ అయితే ఇదే కదా చూడడం అల్లుడు గారిని, ఎలా జరిగిందండి జర్నీ ఏంటి, చాలా చిక్కిపోయారు అని చెప్పి మా అమ్మ అయితే ఇంకా గొడవ పెట్టేస్తుందన్నమాట అక్కడ. అండ్ పెళ్లి సమయానికి రావడం గురించి సంక్రాంతి టైంలోనే ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారన్నమాట. అంటే అప్పుడు తగ్గితే ఇప్పుడు రావచ్చు అన్నట్టు. కానీ నేనే అన్నాను ఆ టైంకి ఏముందిలేండి సగం మంది వస్తాం, బట్ ఈ మ్యారేజ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అందరూ మీట్ అవుతాము, ఈ టైంకే రండి అని అన్నాము. ఓకేనండి, అందరికీ అయితే ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అన్నీ చూసుకుంటున్నారు. సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుని భోజనాలు హడావిడి అయిపోయిందంటే కాస్త రిలాక్స్ అయిపోవచ్చు అన్నమాట అందరూ కూడా. బట్ మాకైతే రిలాక్స్ అవ్వడానికి టైం లేదనుకోండి. అర్లీగానే లంచ్ అది చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కాకినాడ అయితే స్టార్ట్ అవ్వాలి కదా, అందుకోసం పార్టీ ఇవ్వాలి. మ్యారేజ్ చేసుకుంటున్నాను, నువ్వు బావగారికి ఇవ్వాలా? చూస్తున్నారు కదా అందరూ కలిపి మా వారిని పట్టుకున్నారు. ఇంకా కొత్త గారు కొనేస్తున్నారు పార్టీ ఏది అని చెప్పి. ఇదేంట్రా రివర్స్ అడుగుతున్నావు తమ్ముడు అని అంటున్నాను అనమాట. మ్యారేజ్ చేసుకుంటున్నందుకు పార్టీ నువ్వు ఇవ్వాలి కానీ కారు గురించి పార్టీ అడుగుతున్నావా అంటే లేదు బావగారు ఇవ్వాలి పార్టీ అని చెప్పి అంటున్నాడు అనమాట తమ్ముడు అయితేనే. సో ఆ ఫన్నీ వేలో కాసేపు అలా వినిపించాలని నాకు ఉంది రియల్ వాయిస్, బట్ అక్కడ చాలా నాయిస్గా ఉందని చెప్పి ఇంకా స్కిప్ చేయాల్సి వచ్చింది. మా మావయ్య గారు అలానే మా వారి కజిన్స్ కూడా వాళ్ళు వేరే వే నుండి వస్తున్నారు అనమాట కాకినాడకి అయితేని. ఆల్రెడీ మా మావయ్య గారిని అయితే ఈ మ్యారేజ్ టైంలో ఇన్వైట్ చేసినా కానీ సో ఆయన ఏంటంటే ఆయన వీలుని బట్టి చూసుకుని అన్ని సెట్ చేసుకుని వస్తారు, లేదంటే ఇంకా అసలు ఎన్నిసార్లు బ్రతిమలన్నా రారన్నమాట. అండ్ ఇది ఎవ్రీ టైం చెప్పేది. ఓకేనండి, ఇంకా అందరం కలిపి భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా రెడీ అయ్యి చెప్పాను కదా ఆల్రెడీ కాకినాడ అయితే స్టార్ట్ అవ్వాలి. డెలివరీ టైం కల్లా మేము అక్కడికి ఉండాలి, 5 కల్లా అక్కడ ఉండాలి, అంటే 3 కల్లా స్టార్ట్ అవ్వాలని ప్లానింగ్లో ఉన్నాం అన్నమాట. కాకినాడ వెళ్ళి కాకినాడ నుండి అనుకోకుండా వేరే ప్లేస్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. అదేంటంటే వైజాగ్ వెళ్ళామన్నమాట. వైజాగ్లో కూడా చిన్న పని ఉండి అవన్నీ చూసుకుని మళ్ళీ రిటర్న్ అవుదాము అని అనుకున్నాం, కానీ పెళ్లి దగ్గరికి రాకుండా ఇంకా డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళిపోయామన్నమాట. ఫ్లాట్కి వెళ్ళిపోతే రాజోల్ ఫ్లాట్లో ఇంకా ఒక 2 or 3 days పిల్లల్ని స్కూల్కి పంపిందాము, ఎందుకంటే ఇక్కడ ఈవెంట్స్ ఇంకా కొంచెం లేట్గా ఉంటాయి అన్నమాట. 4th, 5th, 6th అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంకా 31st కదా ఉన్నాం. 1st, 2nd, 3rd స్కూల్స్కి వెళ్ళని పంపించేద్దాం అనే ప్లానింగ్లో ఉండి ఇంకా అలా మేము అనుకోకుండా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట రాజోల్ ఫ్లాట్కి అయితే. శిరీష కూడా ఇదిగో వచ్చి మా వారిని పలకరిస్తుంది. ఇంకా ఇక్కడైతే పేరెంట్ వాళ్ళతోటి మా తమ్ముడికి భోజనం అయితే పెడుతున్నారు అనమాట. పేరెంట్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో
మా కొత్త కారు డెలివరీకి అయితే కాకినాడ వెళ్తాం కదా, ఆ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అక్కడ నుండి కంటిన్యూషన్ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎక్కడ ఏది మిస్ కాకుండా చూడండి. బట్ డే ఆఫ్టర్ డే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియోస్ చాలా లెంతీగా ఉన్నాయి. ఎడిటింగ్కి కాస్త సమయం తీసుకుంటుంది. నేను కూడా కాస్త రెస్ట్ తీసుకోవాలి కదా, కంటిన్యూస్గా వీడియోస్ కమెంట్స్కి రిప్లైస్ వీటితో బిజీ అయిపోతున్నాను. ప్రజెంట్ అయితే ఈరోజు కిషాంత్ బర్త్డే కదా, ఆ సెలబ్రేషన్లో కొంచెం బిజీ ఉన్నాను. కమెంట్స్కి రిప్లైలు ఏమైనా రావడం లేట్ అయితే ఏమనుకోకండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.